కొండా సురేఖ వివాదంలోకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యాడు. అసలు కొండా సురేఖ గారు ఈ వివాదంలో క్షమాపణలు చెప్పాల్సింది సమంతకు కాదు, నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని కొండా సురేఖ గారు ఘోరంగా అవమానించారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా కొండా సురేఖ గారు చేసినటువంటి తప్పే, ఆవిడ కూడా క్షమాపణ చెప్పింది. ఇంకా దాన్ని మనం అంతగా లాగాల్సిన అవసరం లేదు. బట్ ఇక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఫస్ట్ సురేఖ గారు ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, కేటీఆర్ వాళ్ళతో 5 ఏళ్ళు పనిచేసింది, వాళ్ళ పార్టీలో ఉండింది, బయటకు వచ్చింది. అవును, ఆవిడ ఉన్న 5 ఏళ్లలోనే ఇప్పుడు మనకు తెర మీదకి వచ్చిన అంశాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్లు చేశారని, అది చేశారని, ఇది చేశారని బోల్డ్ అన్ని వచ్చాయి బయటికి. సో వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఎవరి మీద చేశారు? ఎవడు మనోడు ఎవడు పగోడో తెలుసుకుందామని ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్లు కాస్త ఏమైంది, వెంటనే ఈటల రాజేందర్ మనోడు కాదు పగోడు అని తెలిసింది. బర్తరఫ్ చేసేసావు. సరే, ఎందుకు బర్తరఫ్ చేసావు? ఒక మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? రీజన్ చెప్పాలి కదా. అంటే వాడు ఏదో చేశాడు, మాకు తెలుసులే వాడి గురించి, మేము చేస్తామని చేసేసావు. జనాలకు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంది. ఆ రీజన్ వీళ్ళకి ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి తెలిసింది అని బయటకు వచ్చాయి. ఓకే, తర్వాత అదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకేం చేశారు? వాళ్ళకి ఈ మునుగోడు, దుబ్బాక, ఈ నాగార్జున సాగర్, అదే ఈ మన ఈటల రాజేందర్ నియోజకవర్గం ఎలక్షన్స్ అన్నీ అయినప్పుడు డబ్బులు, వీళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఈజీగా పంపించి మిగతా వాళ్ళు పంపుకునే డబ్బులన్నీ దోచేసుకున్నారు. అలా 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 మొత్తానికి రాజకీయంలో వాళ్ళ పార్టీలో మాత్రం ఇటు తమిళిసై గారికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, అన్నీ చేసేసారు. అయిపోయింది. మిషన్ అలాగే ఉంది, దాన్ని మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించారు. సరే, సరదాగా పక్క రాష్ట్రం మీద పడదామని షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు. మీ చెల్లి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని జగన్కి చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టారు. అవునా? అన్న చెల్లెలు విడిపోవడానికి వచ్చింది. సరే, ఇంకేం చేద్దాం దోచుకోవచ్చు కదా. బడా బిజినెస్ మ్యాన్ల ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసి వాళ్ళని కేసుల రూపంలో బెదిరించి వాళ్ళ దగ్గర దోచుకున్నారు. అన్నీ అయిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ మిషన్ ఖాళీగా ఉంది, అది ఇంకా పనిచేస్తుంది, దాన్ని ఏదో చెయ్యాలి. సరదాగా ఫామ్ హౌస్లో కాల్ చెప్పుకొని కూర్చొని ఏం చేస్తారు? ఈ సినిమా హీరోయిన్లు ఏం చేస్తారో విందంతా అని విన్నారు. ఇలా అందరి ఫోన్లు వింటా వాళ్ళ రహస్య డేటా అంతా కలెక్ట్ చేసుకుంటా వాళ్ళని చూపించి బెదిరించి లోబరుచుకోవడానికి ట్రై చేశారు. ఇది ఆ 5 ఏళ్ళు వీళ్ళతో పార్టీలో ఉన్న సురేఖ గారికి తెలిసింది. అక్క మన వాళ్ళు ఇలా చేస్తున్నారంట, డ్రైవర్ వల్ల లేకపోతే ప్యూన్ వల్ల, ఎవరి వల్ల తెలుస్తుంది, పెద్ద విషయం కాదు, దాగదు. వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మన ఆఫీస్లో జరిగే విషయం ఏదైనా ఉంటే ఆ మూల జర్నీ, ఈ మూల జర్నీ, ఈ రోజు కాకుండా రేపన్నా మనకు తెలుస్తుందిగా, బయట వాళ్ళకి తెలియకపోయినా. అలా ఇక్కడ కొండా సురేఖ గారు ఉంటే, అక్కడ కేటీఆర్ ఉంటే, ఇక్కడ జరిగే విషయాలన్నీ ఏదో రోజు ఆవిడకి తెలిసింది. ఆవిడకి తెలిసిన సమాచారం ఏంటి? ఈయన చేనేత పరిశ్రమకి బ్రాండ్ అంబాసిడర్గా సమంతను పెట్టాడు. సమంతను పెట్టిన తర్వాత ఆవిడ ఫోటోషూట్కి వచ్చినప్పుడు చూసి మనసు పడ్డాడు. ఈవిడ్ని ఏదో రకంగా లోబర్చుకోవాలని ఆయన అనుకున్నాడు. ఆ విషయం కొండా సురేఖకి తెలిసింది. తర్వాత ఇంకో రోజు ఏం చేశాడు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత టైం వచ్చింది. అప్పుడు ఒక్కసారి ఆల్రెడీ సమంత మీద కన్నుబడింది కాబట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చడం మరి ఏం చేద్దాం, ఏదైనా చిల్లర సెటిల్మెంట్ చేద్దామారా అని వీళ్ళు లోపల మాట్లాడుకునేది. ఇంకా నాగార్జున దగ్గరికి వెళ్ళలా ఇది. వీళ్ళు లోపల మాట్లాడుకునే విషయం ఏమైతుందో, ఆ సమంతను అడగొచ్చు కదన్నా అని చెప్పేసి ఉండే మాట కొండా సురేఖ గారికి వాళ్ళ డ్రైవర్ వల్ల ఇంకోరి వల్ల తెలిసింది. ఆవిడ చాలా సీరియస్ అయ్యి వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనుకుంది, ఆ పార్టీని విడడం జరిగింది, అయిపోయింది. అంటే సమంత మ్యాటర్లో సమంత మ్యాటర్నే కాదు, సమంత గురించి ఇలా అడుగుతున్నాడు కేటీఆర్ అని తెలిసే కొండా సురేఖ గారి పార్టీ మారారా? నో, ఆడవాళ్ళ హీరోయిన్ల మీదే ఇలా చేస్తున్నారు, ఇలా పార్టీలో ఉన్న మహిళల్ని రేపు మమ్మల్ని కూడా ఇలాగే చూస్తారు వీళ్ళు, ఛీ అని చెప్పేసి బయటకు వచ్చింది. ఓకే, నాట్ అబౌట్ ఓన్లీ సమంత, అన్ని చాలా చూసింది కాబట్టి బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొండా సురేఖ గారికి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొన్నొక న్యూస్ ఏం తెలిసిందంటే, వాడెవడు ఉమేర్ సంధు అనే పిచ్చోడు ఉన్నాడు ఒకడు, వాడు ఏది పడితే అది వాగుతూ ఉంటాడు ఇండస్ట్రీల పైన. బాలీవుడ్ క్రిటిక్ అంటే వాడి బొంద వాడే క్రిటిక్. ఏది పడితే అది వాగుతూ ఉంటాడు, వాడికి తెలియని విషయాలన్నింటిలో వేలు పెట్టేసి. వాడు ఒక రోజు సమంత శాకుంతలం సినిమా టైంలో ఏం వాగాడంటే, సమంతకి అభాషణ చేయించాడు అని ఎలిగేషన్ పాస్ చేశాడు. అప్పుడు న్యూస్ బాగా వైరల్ అయింది. అండ్ నెక్స్ట్ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళే సమంతని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడానికి ప్రేరేపిస్తే బాగా పో అంటే, నేను పడుకోను అలాంటి దాన్ని నేను కాదని విడాకులు ఇచ్చేసింది అని
ఉమేర్ సంధు చెప్పాడు. ఆ న్యూస్ కొండా సురేఖ గారికి తెలిసింది. ఆవిడ గతంలో విన్నది ఇది మ్యాచ్ చేసుకుంటే నిజమేనేమో అనుకొని నమ్మింది, అంతే. మైండ్లో అలా ఉండిపోయింది. అది జరిగి కూడా 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు తెర మీదకి అనుకోకుండా మళ్ళీ కేటీఆర్ టాపిక్ ఆవిడకు వచ్చినందుకు ఆవిడ ఏం చేసింది, అవునవును గతంలో కూడా ఇలా చేశారు కదా అని చెప్పేసి ఆవిడ స్వేచ్ఛగా, ఒక మహిళా మంత్రి అయినప్పటికీ కూడా ఒక మహిళని ఇలా చేస్తున్నాడు కేటీఆర్ అని సమంత తరఫునే నిలబడి మాట్లాడింది. కాకపోతే చాలామందికి కొన్ని సందర్భాల్లో టంగ్ అనేది స్లిప్ అవుతుంది. సురేఖ గారి ఉద్దేశం కేటీఆర్ మీద బురద జల్లడమే, కానీ టంగ్ స్లిప్ ఎలా అయ్యింది, ఉమేర్ సంధు చెప్పిన మాట చెప్పేసింది. ఏమని, నాగార్జునకి కన్వెన్షన్ కూల్చను అంటే నీ కోడల్ని పంపని కేటీఆర్ అడిగితే నాగార్జున నాగచైతన్య కలిసి సమంతని పోవమ్మా అంటే చిచి నేను పోను అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి వచ్చింది అని మాట్లాడింది. ఇంతవరకు ఇప్పటివరకు ఇది దుమారం రేగుతా ఉంది. చాలామంది ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సమంత వైపున నిలబడి మేమున్నాం సమంత అని అందరు హీరోలు బయటకు వచ్చి మాట్లాడారు. వి స్టాండ్ బై యూ, సమంత గురించి మాకు తెలుసు, అలాంటిది కాదు. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటనేది ఎవరికి అర్థం కాల, రామ్ గోపాల్ వర్మకి అర్థమైంది. ఇప్పుడు ఈ ఇష్యూ మనకు అనవసరం. ఇక్కడ జరిగిన దాంట్లో ఇండస్ట్రీ అంతా సమంతకు సపోర్ట్ చేస్తూ ఉంది. వి స్టాండ్ బై యూ అంటే ఇక్కడ సమంతకు కాదు అవమానం జరిగింది, సమంతని లాగి సమంత బయటికి వెళ్ళిపోయింది అని చెప్పింది ఈవిడ. కానీ ఇక్కడ ఈవిడ ఎలిగేషన్ ఏం చేసింది, నాగార్జున ఇంట్లో కొత్త కోడల్ని ఎవరితోనో పడుకో అమ్మా అని పంపిస్తే ఆవిడ చీతూ నేను పోను అంటే పోవే నీతో నాకెందుకని విడాకులు ఇచ్చేశాడు అన్నట్టుగా చెప్పింది. ఇందుకు మనం పరామర్శించాల్సింది నాగార్జునని, మన స్టాండ్ బై తీసుకోవాల్సింది నాగార్జున వైపు, అంతేనా. ఇక్కడ కొండా సురేఖ గారు సమంతనే కాదు ఈ వివాదంలోకి లాగి అవమానించింది, ఈ వివాదంలోకి లాగి అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. ఎగ్జాక్ట్లీ అంటే రామ్ గోపాల్ వర్మ గారు నాగచైతన్య ఇప్పుడు ఉద్దేశం ప్రకారంగా అంటే బయటికి పోర్ట్రైన అయిన విషయం ప్రకారంగా నాగచైతన్య ఏమన్నాడు, ఓసే పెళ్ళామా పలానా మంత్రి నీ మీద మోజుపడ్డాడు వెళ్ళి పడుకోపో, నేను పడుకోను అంటే సరే నీకు విడాకులు ఇస్తాను, లేదు పడుకోపో అంటే ఆమె విడాకులు ఇస్తా పోరా అని చెప్పి వెళ్ళిపోయింది. మామ వచ్చి కోడలా పలానా మంత్రి దగ్గర పడుకోపో అంటే లేచిపో నేను పడుకుని మీరు ఇలాంటి వాళ్ళని విడాకులు ఇస్తాను వెళ్ళిపోయింది. అంటే సమంత క్యారెక్టర్ బాగానే ఉంది, ఇక్కడ పడుకుంటా అని చెప్పి వెళ్ళా, రైట్. ఈ సిచ్యువేషన్ సమంత నిప్పే మనకు అర్థమైన స్టోరీ ప్రకారంగా. కానీ ఇక్కడ ఎలిగేషన్ పాస్ అయింది నాగార్జున ఫ్యామిలీపై. సో ఇండస్ట్రీ మీద వాళ్ళందరూ కూడా సమంతని సపోర్ట్ చేస్తే సమంతకి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయదని చెప్పడం కంటే, ఇప్పుడు పొద్దున్న నుంచి అందరు హీరోలు ఇదే కదా మాట్లాడింది, సమంత గురించి ఇలా మాట్లాడితే మేము ఊరుకోము, సమంతకి మేము ఉంటామని. సమంత గురించి ఆవిడ బాగానే చెప్పింది. ఆవిడ అసలు ఎలిగేషన్ ఇక్కడ కదా పాస్ చేసింది. మీరు నాగార్జున వైపు ఉండి ఇంకెప్పుడు ఇలాంటిది మాట్లాడకండి, అది పెద్ద కుటుంబం, అక్కినేని కుటుంబం, మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోము. మాకు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటివరకు ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్ రాలేదు వాళ్ళ కుటుంబం పైన కానీ వాళ్ళపైన కానీ. అండ్ పైగా వాళ్ళ పర్సనల్ ఎక్కడి నుంచో కేరళ నుంచో కోడల్ని తెచ్చుకొని పెట్టుకున్నారు. తర్వాత చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోయారు. సరే వాళ్ళు ఎందుకు విడిపోయారు అనే విషయం బయట తర్వాత సంగతి. కానీ నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ ఎలా ఉందంటే, నాగార్జున నాగచైతన్య అమల గారు కలిసి ఇంటి కోడల్ని బయటోడు ఎవరితోనో పడుకోపు అని పంపిస్తే చీతు అని ఆవిడ వెళ్ళిపోయింది. మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు? నాగార్జున గారు అట్లాంటి వాళ్ళు కాదు అనేది చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సమంత మంచిదే కాదన్నట్లా. కానీ వీళ్ళు ఈ విషయాన్ని మర్చిపోయారు అందరూ. రామ్ గోపాల్ వర్మ అది పట్టించుకొని కఠినంగా శిక్షించాలి, దీన్ని ఖండించాలి, ఈవిడ ఇంకోసారి అలాంటి మాట మాట్లాడకుండా చేయాలి అని అన్నారు. అంటే నాగార్జున గారు రామ్ గోపాల్ వర్మ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అంటే నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి, నాగార్జున గారి వ్యక్తిత్వం ఏంటి అనేది నిజంగా రామ్ గోపాల్ వర్మకి ఒక ఐడియా ఉంది. కాబట్టి నాకు కూడా ఈ ట్వీట్ మీద ఒక చిన్న డౌట్ కలిగి ఇందాక 3:30-4 గంటలకు నేను కూడా కాల్ చేశాను వర్మ గారికి. చేసి సార్ మీ ట్వీట్ నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పరా అని చెప్పాను. ఆయన ఇదే చెప్పాడు, నేను అనింది ఇది నాగార్జున గారి వైపు స్టాండ్ తీసుకున్నారు ఆయన. ఎగ్జాక్ట్లీ. మనం కూడా అందరూ అట్లే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వై బికాస్ ఈవిడ సమంత మంచిదనే చెప్పింది, సమంత పిచ్చిదని చెప్పలా, చెడ్డదని చెప్పాలా. ఈవిడ వ్యాఖ్యని మళ్ళీ పరిశీలిస్తే నాగార్జున గారి మీద ఒక ఎలిగేషన్ పాస్ అయింది,
సో దాని నుంచి మనం స్టాండ్ తీసుకోవాలి. ఇప్పటివరకు వచ్చిన హీరోలందరూ కూడా ఇంకో రకంగా స్టాండ్ తీసుకుంటారు. ఇక్కడ నిజంగా రామ్ గోపాల్ వర్మ గారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే కొండా సురేఖ గారి దంపతులు కూడా రామ్ గోపాల్ వర్మకి చాలా దగ్గర. సినిమా కూడా తీశాడు. నేను అదే అడిగా, మీరు సినిమా కూడా తీశారు కదా, సపోర్ట్ అయినప్పటికీ చేయకుండా. ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఈయన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడిగా, మీరు సినిమా కూడా తీశారు కదా వాళ్ళ పైన, మీరు సపోర్ట్ చేస్తారు కదా అంటే, చిచ్చిచి అది వేరు ఇది వేరు, అది ఎప్పుడో తీశాను, తప్పుంటే ఖచ్చితంగా నేను ఖండిస్తానని చెప్పి నాతోనే చెప్పాడు. సో ఓకే అని నాకు అప్పుడు అర్థమైంది. సరే కరెక్టే కదా, ఇప్పుడు ఎంత కాదన్నా మన నాగార్జున గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్ పాస్ అయింది. అవును, నాట్ ఓన్లీ నాగార్జున మీద, ఆ ఫ్యామిలీ పైన, అంతే కదా. సో మనం దాని గురించి కదా స్టాండ్ తీసుకోవాలని ఆయన అందరికీ చెప్పాడు. సరే ఇప్పటివరకు అయితే అందరూ మాట్లాడుతున్నారు. నటికుమార్ గారు కూడా స్పందించి కొండా సురేఖ గారు ఏదో ఒకటి లేని అలా అన్నారు కదా అంటే, ఏదో ఒకటి లేదంటే కేటీఆర్ గురించి, ఈవిడ కూడా అదే అనింది, ఈ కుటుంబం గురించి నేను మాట్లాడడం తప్పే, నేను మాట్లాడడానికి తీసుకుంటాను, నన్ను క్షమించు అని ఈవిడ కూడా సమంతకు క్షమాపణ చెప్పింది. ఇక్కడ ఇంకో విషయం, అదే ఆయన పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేసింది కూడా అదే. మీరు ఈ వివాదంలో క్షమాపణ చెప్పాల్సింది సమంత గారికి కాదు, మీరు ఘోరంగా అవమానించింది నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని, నాగార్జున కుటుంబ సభ్యుల్ని. ఎగ్జాక్ట్లీ. సో ఇటు కదా మీరు చెప్పాలి అని చెప్పేసి గట్టిగా స్టాండ్ తీసుకోవాలని అన్నారు. ఇక్కడ నాగార్జున గారు పరువు నష్టం దావా వేశారు. ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నారు, హైదరాబాద్ రాగానే వేస్తారు. నాగ చైతన్య కూడా సీరియస్గా ఉన్నారు, అమల గారు కూడా సీరియస్గా ఉన్నారు. ఇక కాంగ్రెస్ చీఫ్ని, పిసిసి చీఫ్ని అడిగితే ఆయన ఏమన్నా ఇక చాలే, ఇక్కడికి ఆవిడ సారీ చెప్పింది కదా, అందరూ వదిలేయండి ఇక్కడ వరకు అని ఆయన చెప్పాడు. మహిళా కమిషన్ గురించి అడిగితే ఎలాగో ఆవిడ సారీ చెప్పింది కదా వదిలేయండి అన్నారు. ఆవిడ సారీ చెప్పింది కూడా సమంతకే కదా, వీళ్ళకి కూడా ఇంకా గట్టిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం.